హాయ్ అండి, నమస్తే. భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో 16వ కథ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. చాలా ఏళ్ల క్రితం మన దేశమంతా అరణ్యాలతో నిండి ఉండేది. ఒక చోటి నుండి మరొక చోటికి ప్రయాణం చెయ్యడమంటే చాలా కష్టంగా ఉండేది. ఎందుచేతనంటే ఆ అరణ్యాలు రాక్షసులకు, క్రూర జంతువులకు ఉనికిపట్టుగా ఉండేవి. దక్షిణ హిందూ దేశంలోని అడవుల్లో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు భయంకరులైన రాక్షసులు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. మనుష్యులను చంపి తింటుండేవారు. ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్లే ప్రయాణికులని తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు. పాపం వాళ్ళు ఇల్వలుడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లోకి దూరేవాడు. అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు. వంట అయిపోయాక అతిథుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు. ఇల్వలుడు వడ్డించిన పదార్థాలన్నీ బాటసారులు సుష్టుగా తినేవారు. భోజనం పూర్తి చేసి వాళ్ళు పీట మీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ల ముందు నిలబడి వాతాపి, ఓ వాతాపి, రా, త్వరగా బయటికి రా అని పిలిచేవాడు. అతిథుల కడుపులో మాంసరూపంలో ఉన్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్లీ ప్రాణం పోసుకొని వాళ్ల పొట్టలు చీల్చుకొని బయటకు వచ్చేవాడు. పాపం ఆ అతిథులు పొట్ట పగిలి చనిపోయేవారు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిథుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు. చాలా కాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొన్నాళ్లకు ఈ రహస్యం బయటకు పొక్కింది. అప్పుడు ఆ అరణ్యాలలో ఉండే మునులంతా అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పారు. అగస్త్య మహర్షి గొప్ప పండితుడు, జ్ఞాని కూడా. చాలా మంత్రశక్తులు ఉండేవి ఆయనకు. మహాసముద్రాలను, పర్వతాలను కూడా శాసించగలిగేవాడు. అగస్త్యుడు వెంటనే ఇల్వలుడు వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు. మహర్షిని చూడగానే ఇల్వలుడు యథాప్రకారం బ్రాహ్మణ రూపంలో ఎదురు వెళ్ళి ఆ రోజుకు తన అతిథిగా ఉండమని కోరాడు. అగస్త్యుడు వెంటనే అంగీకరించాడు. ఇల్వలుడు ఇల్లు చేరుకోగానే వినయంగా చేతులు కట్టుకొని, మహాత్మా, తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ ఉండండి, నేను క్షణంలో వంట చేస్తాను అన్నాడు. తరువాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు. తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నది మహర్షికి తెలియకపోతే కదా. ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్ట మీద రాసుకుంటూ మెల్లగా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకున్నాడు. అది ఇల్వలుడికి వినపడలేదు. ఆయన చెయ్యి కడుక్కోటానికి లేచి నిలబడగానే ఇల్వలుడు వాతాపి, ఓ వాతాపి, బయటకురా అని గట్టిగా పిలిచాడు. కాని ఎంతసేపటికి వాతాపి బయటకు రాలేదు. ఇల్వలుడికి భయం వేసింది. అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ, ఏ వాతాపిని నాయనా నువ్వు పిలుస్తున్నావు? నీ తమ్ముడే అయితే అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమైపోయాడు అన్నాడు. తన ఎదుట ఉన్నది అగస్త్యుల వారని, ఆయనకు మహత్తర శక్తులు ఉన్నాయని అప్పుడు అర్థమైంది ఇల్వలుడికి. వణికిపోతూ మహర్షి కాళ్లమీద పడి, మహాత్మా, దయచేసి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి, మరెప్పుడు ఇటువంటి పాపం చెయ్యను అన్నాడు. తాపసి దయతలచి సరే అన్నాడు. ఇల్వలుడు మరెప్పుడు ఎవర్నీ చంపనని ప్రమాణం చేసి ఆ అడవి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇల్వల అంటే చెడు నడతగలిగిన మనసు అని అర్థం. వాతాపి పేరు సర్వప్రాణుల్ని హరించేవాడు అనే అర్థాన్నిస్తుంది. అంటే మరణం అన్నమాట. ఇల్వలుడనే చెడు మనసు గల వాని జిత్తులు జ్ఞాని అయిన అగస్త్యుణ్ణి ఏమీ చెయ్యలేకపోయాయి. ఇక్కడితో జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం కథ పూర్తయిందండి. ఇక 17వ కథ అహం వినాశకారి.
పిల్లలు చిన్నతనం నుంచి వినయ విధేయతలు నేర్చుకోవాలి. మర్యాద తప్పకూడదు. మనకంటే గొప్పవాళ్ళు లేరని విర్రవీగకూడదు. పెద్దల ఎడ భయభక్తులు కలిగి ఉండాలి. మనిషిలో గర్వం పెరిగితే ఎప్పుడో ఒకప్పుడు దెబ్బతింటాడు. భరద్వాజ మహర్షి కుమారుడు యవక్రీతుడు. వేద విద్యలన్నీ నేర్చుకున్నాడు. గొప్ప పండితుడయ్యాడు. నేను కదా తపస్సు చేసి ఇంద్రుడి వల్ల వరం సంపాదించి ఇంత పాండిత్యం పొందాను అని ఎప్పుడూ గర్వపడుతుండేవాడు. కుమారుడి ప్రవర్తన భరద్వాజుడికి నచ్చేది కాదు. తన స్నేహితుడు రైభుడితోనూ అతని పిల్లలతోనూ ఏ క్షణాన తగాదా పెట్టుకొని విరోధం తెచ్చుకుంటాడో అని భయపడేవాడు. ఆ భయం కారణంగానే ఒకరోజు భరద్వాజుడు కుమారుడికో కథ చెప్పాడు. అదేమిటంటే, అప్పుడెప్పుడో చాలా ఏళ్ల క్రితం బాలదిహి అనే ఒక ముని ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. పాపం ఆ కొడుకు కాస్త ఉన్నట్టుండి చనిపోయాడు. దానితో ఆ ముని చాలా దుఃఖపడ్డాడు. ఈసారి చావులేని కుమారుణ్ణి పొందాలనుకొని ఘోర తపస్సు చేశాడు. మనిషై పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే. అసలు చావే లేకుండా వరం పొందడం కుదరదు. అందుచేత ఈసారి నీకు పుట్టబోయే కొడుకు ఎన్నాళ్లు జీవించాలనుకుంటున్నావో చెప్పు. అన్నేళ్ల ఆయుష్షు ఇస్తాం అన్నారు దేవతలు. సరే, అలాగైతే అదిగో ఆ ఎదురుగా కొండ ఉందే, అది ఉన్నంతకాలం నా బంగారు కొండ బతికుండాలి అని బాలదిహి కోరుకున్నాడు. దేవతలు అలాగే వరం ఇచ్చారు. తరువాత వరప్రభావంతో మునికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి మేధావి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచాడు ముని. నా ప్రాణానికి ముప్పు లేదు, కొండలాగా స్థిరంగా ఎంతకాలమైనా బతకొచ్చు అనే గర్వం కలిగింది మేధావికి. దాంతో పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అందరితోనూ పొగరుగా ప్రవర్తించేవాడు. ఒకరోజు ధనుస్సాక్షరి అనే మహాత్ముణ్ణి మేధావి తూలనాడాడు. అతని పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. ధనుస్సాక్షరి భగ్గున మండిపడి, నీవు భస్మమైపోతావు పో అని శపించాడు. కాని మేధావికి శాపం తగల్లేదు. కొండలా ఉన్నాడు. అప్పుడు ధనుస్సాక్షరి మేధావికి గల వరాన్ని జ్ఞాపకం తెచ్చుకుని వెంటనే తపోమహిమ వల్ల తానొక అడవిదున్నగా మారిపోయి కొండను ధబీమని ఢీకొట్టి దాన్ని బద్దలు చేశాడు. కొండ చీలిపోతూనే మేధావి తల కూడా 2 ముక్కలైంది. ఈ కథ వల్ల మనం తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. వరాలు పొందామని ఎన్నడూ గర్వపడకూడదు. పెద్దల్ని ఇష్టమొచ్చినట్టు మాట్లాడకూడదు. అందర్నీ గౌరవించడం నేర్చుకోవాలి. ఇది భరద్వాజుడు కొడుక్కు చెప్పింది. ఇక్కడితో అహం వినాశకారి కథ పూర్తయిందండి. థ్యాంక్ యూ.